డానియల్ పార్క్ని అందరూ వేస్ట్ అని అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో జరగబోయేది చూస్తే మీ ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఇవాళ మన చాప్టర్ 6 నుంచి చాప్టర్ 8 వరకు కవర్ చేయబోతున్నాం. అంటే టోటలీ 3 చాప్టర్స్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చాప్టర్ ఓపెన్ చేస్తే మన డానియల్ పార్క్ని షాప్లో బుల్లీ చేసిన ఎదవలో ఇక్కడ జోయి ముందు షో కొడుతూ ఉంటారనమాట. ఆ ఫోటో చూపించి, చూడు మేము ఫోటో తీసాం. మన జాక్ కూడా పక్కన కూర్చొని షో కొడుతూ ఉంటాడు మీరా కోసం. ఏదో తనేదో పెద్ద హీరో అయిపోయినట్టు వీడిని కొట్టడంలో తనకేం పెద్ద గర్వంగా లేదని చెప్తూ ఉంటాడు. అప్పుడే మన డానియల్ పార్క్ ఎంట్రీ ఇవ్వడంతో మన జోయి అడుగుతుంది, డానియల్ ఏదో ఇంట్రెస్టింగ్ ఫోటో ఉందంట చూస్తావా అని. మన వాళ్ళు ఏం ఫోటో అని చెప్పగా జోయిని అడుగుతారు, జోయి చూస్తావా ఇప్పుడు ఆ ఫోటో అంటే, నేను అట్లాంటి ఫోటోలు చూడను అని చెప్తుంది. కానీ లోపలికి మాత్రం డానియల్ కానీ లేకుండా ఉంటే నేను ఆ ఫోటో చూసుండేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. మన డానియల్ ఎవరో చూపించొద్దు అని అనుకుంటూ ఉంటాడు. మన జాక్ మాత్రం మీరా దగ్గర తన ఇమేజ్ డ్యామేజ్ అయిందన్న విషయం తెలుసుకోకుండా తను ఏదో పెద్ద పొడి చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా అంటాడు అనమాట, నేను స్ట్రైట్ పంచ్ కాదు జాబ్ విసురుండాల్సింది వాడి మీద అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ బుల్లీస్ ఉన్నారు కదా, పనికి మాలిన కొడుకులు, వీళ్ళు కామ్గా ఉంటారా? డానియల్ని హ్యూమిలియేట్ చేసింది కాకుండా ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద పడతారనమాట. ఇప్పుడు వీడియో ఎలా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో అని చెప్పి అండాని మాటలన్నీ అంటారు. అవన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, అన్నింటినీ చెప్పలేం కాబట్టి. అవన్నీ వింటున్న డానియల్కి మాత్రం నా వల్ల ఇప్పుడు మా అమ్మ కూడా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మన డానియల్ ఇలా అంటాడు వాళ్ళతోటి. ఇంకా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అది వినంగానే ఆ బుల్లీస్ ఒక్కసారిగా మాటలు ఆపేస్తారు అనమాట. జాక్కి మాత్రం ఇది ట్రిగర్ చేసినట్టు అయింది. ఎందుకంటే మీరా ముందు వీడు మళ్ళీ హీరో అవడానికి ట్రై చేస్తున్నాడు. జాక్ ఫీల్ అయిపోతూ తన కూర్చోన్న బెంచిని తన్ని డానియల్ని ఫైట్కి ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ ఫైట్ జరగబోతుందన్న విషయం మొత్తం స్కూల్ అంతా తెలిసిపోతుంది. ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో జాక్ లీతో ఎవరు ఫైట్ చేస్తున్నారని అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం అందరూ వచ్చి క్లాస్ గేట్ ముందు నిలబడతారనమాట. క్లాస్ లోపల సీన్ చూస్తే మన జాక్ ఏమో పర్ఫెక్ట్ బాక్సింగ్ స్టాండ్స్లో నిలబడి ఉంటాడు. డానియల్ మాత్రం ఎటువంటి స్టాండ్స్ లేదు, జస్ట్ నిలబడతాడంటే అది చూడంగానే క్రౌడ్ మొత్తం ఫిక్స్ అయిపోతుంది. వీడికి ఏం ఫైటింగ్ తెలియదు, జస్ట్ వీడొక అందమైన అబ్బాయి అంతే అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. డానియల్ కూడా ఏదో నిలబడ్డానంతే, వీడిని నేనేం చేయగలను అనుకుంటూ ఉంటాడు. తన పాస్ట్ లైఫ్లో ఎప్పుడు తన మీద ఎటువంటి పంచ్ పడ్డా కూడా తనకి అది ఎండ్ మూమెంట్లో కనపడుతుంది, తను డాజ్ చేయగలను అనేటట్లు. కానీ తన బాడీ వల్ల దాన్ని డాజ్ చేయలేకపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం జాక్ ఒక స్ట్రైట్ పంచ్ మన డానియల్ మొహం మీద విసిరే టైంకి మనం నెక్స్ట్ సీన్ చూస్తాం. అందరూ షాక్ అయిపోయి ఉంటారు. ఏంటని చూస్తే మన డానియల్ జస్ట్ మెడట ఉంచి ఆ పంచ్ని డాజ్ చేసి ఉంటాడు అనమాట. మనకి ఈ చాప్టర్లో ఇది చాప్టర్ 7, దీంట్లో జాక్లీ యొక్క కొద్దిపాటి పాస్ చూపిస్తారు. తను 5 years అనగా కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు తను ఫాస్టెస్ట్ స్ప్రింటర్, మిడిల్ స్కూల్కి వచ్చే టైంకి ఒక కొద్దిపాటి బుల్లీ టైప్లో చేంజ్ అవుతూ వచ్చాడు. ఇంకా హై స్కూల్లో ఎంటర్ అయిన కాడి నుంచి తను సెకండ్ బెస్ట్ బాక్సర్ ఆఫ్ ఎంటైర్ స్కూల్. ఫస్ట్ ఎవర్ అనేది తెలుస్తుంది, ఒక 200 చాప్టర్లు కావాలి దానికి అది తెలియాలంటే. ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే కొద్దిమంది సీనియర్స్ వచ్చి జాక్ని బెదిరిస్తారనమాట. నువ్వు ఎంత పెద్ద బాక్సర్ అయితే మాత్రం మాతో పెట్టుకోమాకి, పైగా నువ్వు మాలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు ఏంట్రా అని చెప్పి మనల్ని దబాయించాలని చూస్తాడు. మనవాడు మాత్రం వంగోబెట్టి గుద్దుతాడు ఒక్కొక్కడిని. వాళ్ళు అంటారు అనమాట జాక్లీ వెళ్ళిపోయాక, మనమే మన హెయిర్ స్టైల్ మార్చుకుంటే మంచిదేమో అని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జాక్లీకి తిరుగులేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఈడు డానియల్ పార్క్ అనుకుంటూ మనవాడితో మళ్ళీ అప్పట్లో పంచెస్ వాడి మీద వేస్తూ ఉంటాడు. మనవాడు ప్రతిదీ డాజ్ చేస్తుంటాడు. జాక్కి పిచ్చి పట్టేస్తుంటుంది, పిచ్చ కోపం చేస్తుంటుంది అది చూస్తుంటే. చుట్టూ వాళ్ళేమో వావ్ అందరూ చీరప్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఏమో వీడికి డాజ్ చేయడం ఒకటే వచ్చా, ఇంకేమీ రాదా అన్న ధోరణిలో ఉంటారు. ఈ గ్యాప్లో మన డానియల్ పార్క్ కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు అంతే. జాక్లీ ఒక పంచ్తో మన డానియల్ పార్క్ నాకౌట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ అందరూ షాక్ అయిపోతారు చూసి. మన డానియల్ పార్క్ జాక్ యొక్క పంచ్ని పట్టేసుకుంటాడు. అంతే, మన జాక్ ఇంకా బుర్ర పాడైపోతుంది. డానియల్కి ఏమో పడిపోతూ ఉంటుంది ప్యాంట్లో. మనకి నెక్స్ట్ సీన్లో డానియల్ ఒక కొద్దిపాటి పాస్ట్ని చూపిస్తారు. పాస్ట్ అని మన ప్రీవియస్ చాప్టర్లు కవర్ చేసిందే. లోగన్లీ పంచ్ ఎలా కొట్టాలో నేర్పిస్తాడు కదా, గమ్ పిస్టల్ అని చెప్పి. అది మన డానియల్కి గుర్తొస్తుంది. ఒక పర్టికులర్ స్పాట్ చెప్పు ఉంటాడు అక్కడ గుద్దాలని. కరెక్ట్గా చెప్పాలంటే మన అబ్డామిన్ రీజన్ అంటే యాప్స్ ఉంది కదా పొట్ట, అక్కడ గుద్దమని లోగన్లీ చెప్పుంటాడు. మన డానియల్ పార్క్ గట్టిగా బిగి చొక్క గుద్దుతాడు అంతే. మన జాక్లీ
గుడ్లు నోట్లోకి వచ్చేస్తాయి అనమాట. దెబ్బకి నేల మీద పడిపోతాడు. మీరా ఏమో ఓ అన్నట్టు సర్ప్రైజింగ్గా చూస్తుంది. ఎగ్జాక్ట్లీ అది చూసి నువ్వు చూడమాకు తన నేను లోపల అనుకుంటాను, నువ్వు చూడమాకు గుడ్లు పీకేస్తాను నేను. మనకిప్పుడే సైడ్లో ఒక కొత్త క్యారెక్టర్ కనపడతాడు. వాడేమో ఇలాంటి క్రూర మృగాలు తనుకుంటున్నప్పుడు నాలాంటి వాళ్ళే బలైపోతారు అని. వీడిని గుర్తుపెట్టుకోండి. తెలుస్తుంది ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను. యాజ్ యూజువల్ 200-300 చాప్టర్స్ పట్టుద్ది. నెక్స్ట్ సీన్లో మన జేహాంగ్ అనగా ఈ పసుపు జుట్టు అబ్బాయి ఉన్నాడు కదా, తను వాష్రూమ్లో ఉంటాడు. అప్పుడు తనకి సైడ్ నుంచి కొన్ని గొంతు వినపడతాయి అనమాట. మనం వెళ్ళి వాటితో ఫైట్ చేద్దామా అంటూ ఎవరు ఆ కొత్తవాడు తను జాక్లీ ఏం చేయలేకపోయాడు, మనం ఏం చేద్దాం. అరే జాక్లీ ఒక్కడే ఫైట్ చేశాడు రా, మనం ముగ్గురం వెళ్ళి ఆడితో ఫైట్ చేద్దాం, ఏం చేస్తాడు చూద్దాం. మన జాక్లీ ఓడిపోయాడు అన్న విషయం స్కూల్ మొత్తం టామ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగతా డిపార్ట్మెంట్స్ ఏమనుకుంటున్నాయో ఒక సీన్ చూపిస్తారు. మొదటిగా మ్యూజిక్ డిపార్ట్మెంట్, దాంట్లో వింజన్ అని చెప్పి ఒకరిని చూస్తాం. వీడు రాబోయే చాప్టర్స్లో కొంచెం ఎక్కువ కనపడతాడు. వీడు ఏమంటాడంటే జాక్లీని వన్ షాట్ చేశాడా, అయితే నాకేంటి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం బ్యూటీ డిపార్ట్మెంట్ సీన్ చూస్తాం. ఏంటి జాక్లీని వన్ షాట్ చేశాడా అని చెప్పి ఎలి అంటూ ఉంటాడు అనమాట. ఇది అదే ఈ రంగు చుట్టాడు ఎలి, అమ్మాయిలు అంటూ ఉంటాడు వాడు వన్ షాట్ చేశాడు కానీ నీ అంత అందంగా ఉండడు ఎలి అని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత డిపార్ట్మెంట్ అనగా నన్ అదర్ దెన్ ద గోటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జేహై, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ని చూస్తాం. అక్కడ మా దేవుడు వాస్కో, ఇంటి వాడికి ఫైటింగ్ వచ్చా, పైగా ఇంకా అందంగా ఉంటాడా. వాళ్ళిద్దరూ కింద పడతారు. అంటే వాళ్ళిద్దరిని ఓడిస్తాను అని చెప్పి ఏడుస్తూ వాస్కో చెప్తూ ఉంటాడు. వీడిని చూస్తే మీరు గ్యాంగ్స్టర్ అనుకోవచ్చు, స్పాయిలర్స్ అయినా చెప్తున్నా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. మా వాస్కోని లుక్స్ని చూసి అసలు డిసైడ్ చేయమాకండి వీడు చెడ్డోడా మంచోడా అని. యానిమే చూసిన వాళ్ళకైతే తెలుసు వాస్కో ఎలాంటి వాడు. నెక్స్ట్ సీన్లో మనం ఇందాక కొత్త క్యారెక్టర్ని చూసాం కదా, కలద్దాలు. వాడు వాష్రూమ్కి వెళ్ళడానికి వెళ్తుంటే మన జేకి ఎదురొస్తాడు. ఏంది జే అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అని చెప్పి మనవాడు అలా వాష్రూమ్లో చూస్తాడు. ఇందాక ఎవరైతే మన డానియల్ పార్క్ని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరినీ పేరున గుద్ది ఆడ కమోడ్ల మీద కూర్చోబెట్టి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనం డానియల్ పార్క్ ఇంట్లో చూస్తాం. మన డానియల్ అనుకుంటూ ఉంటాడు ఇవాళ ఏం జరిగిందో అదంతా ఒక కళ్ళ ఉంది, నన్ను జనాలు ఎంకరేజ్ చేయడం ఏంది, నేను ఒకరిని కొట్టడం ఏంది అని. ఇంకా మనోడు టైం అయింది కాబట్టి తన స్టోర్లోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా మనోడిని లుక్స్ మీదే జడ్జ్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఒక బెగ్గర్ కూడా మనోడిని చూసి జాలి పడతాడు. $1 వేయండి అయ్యా అని చెప్పి వచ్చినాడు, ఏం పర్లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితిలో డానియల్ పార్క్ అనుకుంటూ ఉంటాడు నేను ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాలా అని చెప్పి ఆలోచిస్తూ జంపింగ్ జాక్స్ పుషప్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ టైం కదా మనోడి వల్ల అవ్వట్లేదు. అదే టైంలో ఒక దేవకన్య లాంటి ఒక అమ్మాయి స్టోర్లోకి ఎంట్రీ ఇస్తుంది. తన్ని చూసి మనోడు ఏమనుకుంటుందో నేను చేసేది చూసి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తను చెప్తుంది, నేను కూడా ఇలా వర్కౌట్ చేస్తూ ఉంటాను అని చెప్పుంటూ తను ఒక ఎనర్జీ డ్రింక్ ఇంకోటి దోస్తు కొనుక్కొని వెళ్తూ మనోడికి ఆ ఎనర్జీ డ్రింక్ ఇచ్చి బాగా వర్కౌట్ చేయని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మన డానియల్ పార్క్ ఫోటో తీసిన పనికి మళ్ళీ ఒక మందు ఉంది కదా, దాన్ని చూస్తాం మనం. వీళ్ళు వెళ్తూ ఇప్పుడు జాక్ లేడు, ఎలా అసలు కనెక్షన్లో కూడా లేడాడు, ఏమైపోయాడు అని అనుకుంటే వాళ్ళు చెప్తారు అనమాట. ఈ రూమర్స్ స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పి జాక్ అంత కనెక్షన్లో లేడు, అదంతా బాగానే ఉంది, మనం ఎవరికి చెప్పం, కానీ నా కొడుకు జియో పార్క్ చూసేసాడు కదా, అదే మన కలద్దాలోడు వాడు చూశాడు కదా అని అంటూ ఇప్పుడు వాడు చెప్పకూడదంటే మన దగ్గర ఒకటి ఉంది, అయినా ఎందుకని ఆయన పిలుద్దాం అని చెప్పి మన జియో ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. వాడికి ఫోన్ చేసి తొందరగా రా అని చెప్పి పిలుస్తారు. మనోడు వాళ్ళ ఇంట్లో నేను స్టోర్కి వెళ్ళేసి వస్తానని చెప్పి వస్తాడు అనమాట. వాడిని చూసి నేను ఎంతసేపు అయింది ఫోన్ చేసి, నువ్వు ఎప్పుడు వచ్చేది, ఇదేనా నువ్వు నాకు ఇచ్చే మర్యాద, వెళ్ళి ఆ స్టోర్లో ఒక ఛార్జర్ దొంగతనం చేసి తీసుకొని రా, నా ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంది. నేను ఎందుకు చేయాలండి అదంటే, నీకు మా సీక్రెట్ ఒకటి తెలుసు కదా, ఇప్పుడు నీ సీక్రెట్ ఒకటి మాకు తెలియదు కదా, అందుకే వెళ్ళి దొంగతనం చేసుకొని రా, ఆ కొట్లో ఉండేవాడు అంత పెద్ద తోపేం కదేం పర్లేదు తీసుకోరా అంటాడు. మనం జియో పార్క్ అలా కొట్లోకి వెళ్తే మన డానియల్ పార్క్ని చూసి డానియల్కి అర్థమైపోద్ది ఈడు బతుకు నా బతికే అని మనోడు ఫేస్ని చూడగానే చెప్పేస్తాడు. ఎక్స్పీరియన్స్. జియో డానియల్ పార్క్ని అడుగుతాడు, ఛార్జర్ ఎక్కడ ఉందండి, అదోండి ఛార్జర్ అక్కడ ఉంది తీసుకోండి అని చెప్పగానే మన జియో వెళ్ళి ఈ టెన్షన్లో డైరెక్ట్ ఆ ఛార్జ్ చేసి డానియల్ ముందే షర్ట్ లోపల పెట్టేసుకొని పారిపోతాడు. డానియల్ వాడిని తరుముకోవాలని చూస్తే జియో కాలు తట్టుకొని పడిపోతాడు. డానియల్ నువ్వు అలా తీసుకెళ్ళిపోతే నేను ఇబ్బందుల్లో పడిపోతాను, వీడెవడో మంచోడు లాగా ఉన్నాడు అని చెప్పి జియో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ మంది వచ్చి
ఓకే, ఇప్పుడు మేము ఇద్దరిని బెదిరించాలైతే. ఇప్పుడు మేము చెప్పింది చేయండి. మీ ఫోటోలు బయటకి రాకుండా చూసుకుంటాం. లేదంటే ఫోటోలన్నీ బయటికి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేస్తాను. మీరిద్దరూ ఫైట్ చేసుకోండి. ఎవరు గెలిస్తే అవును ఆలోచిద్దాం అంటారు. ఫైట్ చేయండి ఇద్దరు అని చెప్పి అంటుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ అదే కొంచెం దూరంలో వాస్కోని చూస్తాం. ఇక్కడ జరిగింది మొత్తం మన వాస్కో వినేసుంటాడు. ఏం జరగబోతుంది ఇంకా. మన వాస్కో వీళ్ళని ఒంగోబెట్టి గుద్దేస్తాడు. ఏం చేస్తాడన్నది చాప్టర్ 9 ఎక్స్‌ప్లనేషన్‌లో మనం చూద్దాం. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.